హాయ్ హలో నమస్తే, నేను మీ దినేష్ని, గజ్వేల్ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ అండ్ ఆయిల్స్. ఈ రోజు మనం బుల్ అగ్రో రోటో పడ్లర్ మనము వెంకటరెడ్డి అన్నకి ఇచ్చినాము. హాయ్ అన్న, చెప్పండి అన్న, మీ పేరు అన్ని డీటెయిల్స్ చెప్పండి అన్న. నా పేరు రేకుల వెంకటేశ్వర రెడ్డి, చిన్నమాసంపల్లి గ్రామం మాది, రాయపోల్ మండల్, సిద్దిపేట జిల్లా. నేను వచ్చేసి దాదాపు 30 ఎకరాలు నాటు పెడతాను వరి. ఇంతకుముందు ఏంటంటే చిన్న రోటోవేటర్తో దున్నినప్పుడు మనకు డీజిల్ అనేది బాగా ఖర్చు అవుతుండే, పొలం అంతా కాలువలు వస్తుండే. ఇప్పుడు ఈ మన బుల్ అగ్రో వారి ప్యాడీ రోటోవేటర్ తీసుకున్నాను. దీనితో ఏమవుతుందంటే మనకు ఇరువాలకు నాటేసుకోవచ్చు, ఎంత గడ్డి ఉన్నా మంచిగా అవుతుంది. దాంతో ఏంటంటే కాలువలు వచ్చుడు అదంతా కొంచెం ప్రాబ్లం ఉంటుండే. దీంతో ఇరువాలతోటి నాటేసుకోవచ్చు మనం. పొలం కూడా మీరు చూడండి మంచిగా ఒకసారికే మట్టగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చిన ఈ 8 ఫీట్ల వల్ల, నార్మల్ 6 ఫీట్లకి 8 ఫీట్ల వల్ల మీకు ఏమన్నా యూసేజ్ అవుతుందా? ఈ 3 ఎకరాలు దున్నిన డీజిల్ లో ఇది 4 ఎకరాలు దున్నుతుంది. 4 ఎకరాలు దున్నుతుంది. మీకు ఇంకోటి అన్న, దీన్ని వాడడం వల్ల బండికి ఏమైనా లోడ్ పడుతుందా, లేదంటే లోడ్ తక్కువ లోడ్ లో బండి వెళ్ళిపోతుందా? లోడ్ అనేది ఇప్పుడు ఆ బండి కంటే పెద్ద లోడ్ ఏమి వస్తలేదు. దానికంటే లైట్ వెయిట్ రోటోవేటర్ కాబట్టి దీనికి 60 కిలోలు ఇది తక్కువ ఉంటది వెయిట్. మళ్ళీ వచ్చేసి పయ్యలు ఇవ్వడం గానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. వరాలు ఎక్కించేటప్పుడు రైతుకు డెప్త్ ఎంత కట్ అవుతుందన్న? జే బ్లేడ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంత మందం పోతుంది, అంటే ఒక హాఫ్ ఫీట్ పోతుంది. హాఫ్ ఫీట్ మాత్రం దుక్కి మంచిగా అవుతుంది. ఇది కోయకాలు ఒకటేసారి దున్నడం జరిగింది. దీంట్లో నార్మల్ 6 ఫీట్ రోటావేటర్, మల్టీ రోటావేటర్లు వాడితే మాత్రం దీంట్లో మట్టి తట్టుకునే ప్రాబ్లం ఉందంటున్నారు. ఇప్పుడు దీంట్లో మట్టి తట్టుకునే ప్రాబ్లం కూడా లేదంటున్నారు అన్న. నేను ఇప్పుడు నిన్నటి నుండి నడుపుతున్నాను, దాదాపు 10-12 గంటలు నడిపించాను. ఏమో అలుపు అనేది లేదు. మళ్ళా ఒక్కసారి కూడా దిగి మట్టి తీసేయడం కానీ, మళ్ళా ఏమన్నా గడ్డి ఉన్న దగ్గర కూడా గడ్డికి తట్టుకోవడం కానీ ఏమి లేదు. కాలబెట్టని గడ్డిలో పోతే కూడా మనము మంచిగా అందులో భూమిలో కలిపేస్తుంది అది. ఇప్పుడు మీరు కొన్నందుకు సాటిస్ఫాక్షన్ ఏనా అన్న? నార్మల్ రోటావేటర్ కి దీనికి బుల్ అగ్రో రోటో పడ్లర్ వాడుతున్నందుకు 100% సాటిస్ఫై. థ్యాంక్ యూ అన్న, మాకు మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న.